హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను వంకాయ టమోటా బజ్జీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. ఇవన్నీ కుక్కర్లో అన్నీ పచ్చివే వేసుకోవాలండి. టమోటాలు వేసుకున్నాను, ఒక 5 టమోటాలు పండువి. తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నాను, ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు తగినంత వేసుకుంటున్నాను. చింతపండు కూడా చూసి వేసుకుందామండి, ఇంత అవసరం లేదు, కొంచెం తగ్గిస్తున్నాను నేను. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ పచ్చివే కుక్కర్లో వేసేసుకున్నానండి నేను. తొందరగా కూడా ఈజీగా కూడా అయిపోతుందండి. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది కూర. వంకాయ టమోటా ఉంటే చాలు, పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. తర్వాత వంకాయలు విధంగా నీళ్ళల్లో వేసేసుకున్నాను, ఉప్పు వేసి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను. ఇవి వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా వంకాయలు నీళ్ళల్లో ఉప్పు వేసి వేసుకోవాలండి, లేదంటే కలర్ చేంజ్ చేదు వస్తాయి. వంకాయలు వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి, క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే పెద్దదానికి రాళ్ళు ఉప్పు ఎక్కువే వాడతాను, ఏదైనా తక్కువైతే సాల్ట్ వాడతానండి. తర్వాత వచ్చి పసుపు వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈజీగా తొందరగా అయిపోతుందండి ఈ వంట. తర్వాత వచ్చి జీలకర్ర పొడి, ఆడిచ్చిన జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది, అందుకని జీలకర్ర పొడి వేస్తున్నాను. తర్వాత తగినన్ని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి, ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుంది వంకాయ టమోటా బజ్జీ. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేస్తే బాగుంటుంది, పొంగకుండా. టేస్ట్ కూడా ఆయిల్ వేసిన తర్వాత ఉడికితే బాగుంటుందని నేను ఈ విధంగా వేసుకుంటున్నానండి. తర్వాత ఇదంతా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒకసారి అంతా కలుపుకునేసి ఈజీగా తొందరగా అయిపోయే వంట అండి ఇది. 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కుక్కర్ వచ్చేది ఆలస్యము. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 లేదా 5 విజిల్లు పెట్టేసుకున్నానండి. నేనైతే 5 విజిల్లు పెట్టుకున్నాను. అక్కడికి మెత్తగా అయిపోయిందండి, చూడండి మెత్తగా అయిపోయింది. దీంట్లో నీళ్ళు కూడా లేవు. పప్పు గిత్తి వేసుకొని ఊరికే అట్లా వెనపల్లి అంటే వెనపల్లి అన్నట్లు వెనుపుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ రుద్దితే టేస్ట్ బాగుంటుందండి, కొంచెం తొక్కుగా ఉంటేనే ఈ బజ్జీ అంతా బాగుంటుంది. మనం పచ్చడి చేసుకుంటానే అట్లా ఇది కూడా తొక్కుగానే ఉండాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి, అది స్కిప్ అయింది వీడియో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ, ఆనియన్ ఒక చిన్నది కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక 4 దంచి చేసుకున్నానండి. ఈ పోపు అంతా బాగా కొంచెం వేగాలి, మనం పప్పుకి వేయించుకుంటాంలే ఆ విధంగా వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ పుల్లగూర. దీన్ని మా సైడ్ అయితే పుల్లగూర అంటారు, కొన్ని ఏరియాలో అయితే టమోటా వంకాయ బజ్జీ అంటారు, మా ఏరియాలో అయితే పుల్లగూర అంటారు. రాయలసీమలో ఈ పుల్లగూర అని అంటారండి ఇక్కడ. ఇదంతా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించుకుందాము. ఇట్లా చేస్తే కూడా చాలా టేస్ట్, పప్పులే దేంట్లోకైనా, చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పు అంతా ఎత్తి మళ్ళీ రుద్దిన పప్పు అంతా దీంట్లోకి పోసేసినాను. ఈ వంకాయ టమోటా బజ్జీ అంతా పోసేసాను. చూడండి, ఇదంతా బాగా కలుపుకుందాం. ఒకసారి కలుపుకునేసి ఒక 2-3 మినిట్స్ అట్లా ఉడకనిద్దామండి. ఎందుకంటే ఈ పోపు అంతా వేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో ఉడికితే బాగుంటుందని ఈ విధంగా ఉడకనిస్తున్నానండి నేను. చూడండి రెడీ అయిపోయింది, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే 5 వంకాయలు ఒక 5 టమోటాలు వేసి చేసుకున్నాను, చాలా బాగుంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి.